సో ఈ రోజు మనం కార్మిక దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మేడే సెలబ్రేషన్స్. సో ప్రతి కార్మికులు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుందాం. సో ఇంట్లో లేడీస్ కూడా కార్మికులే, పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. కాబట్టి మేము హస్బెండ్స్ ని కష్టపెడతాం కానీ మేము కష్టపడం అంటున్నారు మా వాళ్ళు. సో మారిందండి, ట్రెండ్ మార్చాం, అంతే కదా. ఓకే, ఎనీవే ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది హైదరాబాద్ లోని కుకట్పల్లి. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో లలా లలా. ఆల్రెడీ చూసారు కదా మా వాళ్ళు కార్మికుల దినోత్సవం సందర్భంగా స్పెషల్ గెటప్ లో వచ్చారనమాట. తేజు గారు ఏంటి సంగతిలో? అంత బాగానే నడుస్తుందా? అంతా కుశలమే. కార్మిక దినోత్సవం సందర్భంగా మనం రెస్ట్ తీసుకోవాలి, కార్మికులం కాబట్టి. మాకు హాలిడే. హాలిడే, ఇంట్లో పని అంతా బాగా చేయాలి. అయ్యో పనేంటి, ఆఫీస్ కూడా హాలిడే. ఆయనకు ఆఫీస్ హాలిడే, ఇంట్లో మనం కార్మికులం కదా. వంట చేసి పిల్లలకి 1, 2 బట్టలు జడలో, అంటే ఈ మధ్యకాలంలో లేడీస్ ఎవరు చేయట్లేదు అనుకోండి, ఆ పనులన్నీ జెంట్సే చేస్తున్నారు అనుకోండి, బట్ బయటికి చెప్పకూడదు. అన్ని పనులు చేస్తాం కదా, పెద్ద కార్మికులం కదా, హాలిడే కావాలి కదా ఆబ్వియస్లీ. సో ఈ రోజు రెస్ట్ ఏం పని చేయొద్దు. సరే, షూర్. ఫోన్ చేయండి బావగారికి. హలో హలో, ఇలా పెట్టుకోండి ఫోన్. హలో, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారు? వంట చేస్తా. ఈ రోజు మన కార్మికుల దినోత్సవం, రెస్పెక్ట్ వెక్కర్లా. పెట్టుకోండి. హలో, ఏంటి సంగతిలో? ఏంటి సంగతి? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా? బయటకు వచ్చాను, మళ్ళీ ఇంటికి వస్తా, వంట అంతా చేసి పెట్టు. విన్నారు కదా, అదిటి నన్ను బుక్ చేస్తా. ఓకే, ఏ తేజ గారు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇలాంటి ఘోరాలన్నీ ఇంట్లో? రీసెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ తో. తీరిందా? ఓ పర్లేదు, మా సిస్టర్స్ నా ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు వెళ్తానంటే పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం అంటా నేను కూడా. శ్రీశ్రీ గారు. బావగారు ఏం చేస్తారు? సివిల్ ఇంజనీర్. అమ్మో, ఇంజనీరా? ఏం పేరు? శివ. శివ. ఓకే, లవ్ అరేంజ్డా? లవ్. మీరేం చదివారు? సివిల్. మీరు సివిల్ ఇంజనీరే. ఒకటే క్లాస్, ఒకటే కాలేజ్, ఒకటే క్లాస్ రూమ్. సో ఆయన పని ఆయన చేసుకుంటుంటే మీరెందుకు కెలికారు ఆయన్ని? లేదు, నా పని నేను చేసుకున్నాను, ఆయన కెలికారు. పాపకి సిగ్గు మొగలేస్తుంది. అంటే ఫస్ట్ ఎవరు లేపారని? నిద్ర లవ్ ని ఆయనే లేపారు. పాపం శివగారు తెలియలేదు ఆయనకి అప్పుడు ఇలా ఉంటదని. నిజంగా అనుకుంటా, తర్వాత చాలా సార్లు అన్నారు. చాలా సార్లు అన్నారా? అబ్బా ఇలా ఉంటదని తెలియలేదు. లేకపోతే ఎన్ని ఇయర్స్ బ్యాక్ లవ్? ఇప్పటికి 10 years. 10 years సక్సెస్ఫుల్ గా. సరే, మనం ఒక కార్మికులుగా సెకండ్ ఇన్కమ్ కోసం ఏదైనా వృత్తి చేద్దాం ఇప్పుడు. మీరు పిడకలు అమ్మాలి. రెడీ, స్టార్ట్. అమ్మేయండి. చేయలేదండి పిడకలు ఇంట్లో. వద్దంటుంది. బావగారు ఉన్నారు కదా, శివబావ. ఆవు పేడ దొరకలేక. ఆవు పేడ పిడకలు అమ్మనే నేను చెప్పానా? ఏ పేడ అయితే పేడ లేదు, గ్రీన్ గా ఉంటే చాలు మనకి. అది కుక్క అయినా ఆవైనా ఏదైనా గ్రీన్ గా ఎందుకు ఉంటుందండి పేడ? పేడ గ్రీన్ గా ఉండదా? పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. రెడీ, తేజగారు యాక్షన్. పిడకలు కొనండి అమ్మా, కొనండి. ఆవు పేడ నేనే చేస్తే అమ్ముతామండి, ఇంకేమన్నా ఆప్షన్ ఇవ్వండి. రెడీ. పిడకలమ్మా పిడకలు, ఎవరికి కావాలి? రావాలి, అయిపోతున్నాయి. 10 పిడకలు కొంటే 3 పిడకలు ఫ్రీ, అలా ఆఫర్లు ఇవ్వు. రెడీ. పిడకలమ్మా పిడకలు, రావాలి తొందరగా అమ్ముతున్నారు ఇక్కడ, దబీగా తొందర రావాలి. సరే, జాగ్రత్తగా విను. నిమ్మ తోట వనములో తోటబావి నీటిలో జలకాలాడుతున్న జలజ, అరటి తోట వనములో అరుపులతో ఆర్తనాదాలతో అడలెత్తిస్తుంది వనజ. నిమ్మ తోట వనములో తోటబావి నీటిలో జలకాలాడుతున్న జలజ, అరటి తోట వనములో అరుపులతో ఆర్తనాదాలతో హడలెత్తిస్తుంది జలజ. నిమ్మ తోట వనములో అంతవరకే గుర్తుంటది. నిమ్మ తోట వనములో తోటబావి నీటిలో జలకాలాడుతున్న జలజ. అరటి తోట వనములో ఆర్తనాదాలు చేస్తున్న, అరుపులతో ఆర్తనాదాలతో హడలెత్తిస్తున్న వనజ. అరుపులతో ఆర్తనాదాలతో హడలెత్తిస్తున్న వనజ. నిమ్మ తోట నుంచి రా. మళ్ళీ యాక్షన్. నిమ్మ తోట వనములో ఆర్తనాదాల అరుపులతో హడలెత్తిస్తున్న వనజ. ఎవరో ఒకళ్ళు చప్పట్లు కొట్టండి అమ్మా. పూజాజీ కైసే హో? ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. ఏంటి సంగతులు? వర్కింగ్ ఉమెన్? వర్కింగ్. ఏంటి? సాఫ్ట్వేర్. బాబాజీ క్యా హై? హస్బెండ్. హస్బెండ్ ఇస్ ఇంజనీర్. సాఫ్ట్వేర్, ఏరోస్పేస్.
ఏరోస్పేస్ ఫుల్ మంత్లీ బావా ఇన్కమ్ అండ్ యూ ఆల్సో ఇన్కమ్ ప్లస్ డబుల్ ఇన్కమ్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. Double expenditure also. वो छोड़ दो, ये इनकम అయితే డబులేనా? ప్రొడక్షన్ కిतना है? ప్రొడక్షన్ 2. ఇద్దరికి ఏమంటారండి ఎక్స్పెండిచర్ బాగా. एक बेटा एक बेटी, 2 बेटा. 2 बेटा, 2 boys 2 boys. కమింగ్ 2 కోడల్స్ ఫ్యూచర్. అరే ఎంత హ్యాపీగా ఉన్నారో కోడలు ఎప్పుడు వస్తారా అని. ఆర్ యూ వెయిటింగ్ ఫర్ కోడల్స్? No. అభి నహీ హై, नहीं. थोड़ा टाइम दे दो उनको. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. बाबा जी का नाम क्या है? Anupam Goyal. అనుపమ్. Hmm. ఇటు చూడు అనుపమ్, ఇటు చూడు. ఇటు చూడు అనుపం. నేను నేను ఆడపులిని. ఆడపులిని. జాగ్రత్తగా ఉండు. ఉండు. జాగ్రత్త ఉండు. తేడా వస్తే తేడా వస్తే దబిడి డబడి దిబిడి. డిబడి. కాదంటే కాదంటే ఆ పెద్ద మాట అన్నాడు సరాడు. చూడు. చూడు. ఒక వైపే చూడు. ఒక వైపు చూడు. రెండో వైపు రెండు వైపు చూడాలనుకోకు. చూడ. I don't know. మాడిపోతావు. మాడిపోతావు. జోర్సే. మాడిపోతావు. और जोर से. మాడిపోతావు. और जोर से. మాడిపోతావు. ఖబర్దార్. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా, మనం తులసి వనంకి వచ్చాం. తులసి గారు ఎక్కడా అని. బావగారు ఏం చేస్తారు? ఇంజనీర్. ఇంజనీర్. అచ్చా, ఈ తులసి వనం లేపింది బావగారే పైకి భుజాల మీద. సివిల్ కాదు, డిజైన్ ఇంజనీర్. డిజైన్ ఇంజనీర్. అచ్చా, ఈ తులసి వనం డిజైన్ వేసింది బావగారు, డబ్బులు పెట్టింది మీరు. ఓకే తులసి గారు, కార్మికుల దినోత్సవం సందర్భంగా మనకి హాలిడే. అవును. పనులన్నీ బావగారు చేయాలి. ఓకే. చెప్పారా ఆల్రెడీ? చెప్పలేదు. కాదు, రెగ్యులర్ గా వార్నింగ్ ఎలా ఇస్తారు ఆయనకి? కంటి చూపే. కంటి చూపే. అబ్బా, కంటి చూపే చాలు అని. సార్ లవ్ అరేంజ్డా? అరేంజ్డ్. పెళ్లి చూపులు ఏమేమి స్వీట్లు పెట్టారు చెప్పండి టక్కనే. యాక్చువల్ గా మా ఇద్దరికి ఇక్కడే హైదరాబాద్ లో సెపరేట్ గా టెంపుల్ లో పెళ్లి చూపులు అయ్యాయి. టెంపుల్లో? అమ్మా ఇప్పటి వరకు ట్రెండింగ్ లో ఉంది అసలు పెళ్లి చూపులు ప్లేసులు అంటే. ఇప్పటి వరకు హోటళ్ళు, ఇళ్ళు, లేకపోతే ఇంకా మీరైతే ఏకంగా టెంపుల్ గా పెట్టేశారు ఎసరు. అయ్యో, ఎన్ని ఇయర్స్ బ్యాక్? 12 years back. 12 years బ్యాక్ చాలా ట్రెండీగా ఆలోచించారు. సరే, కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు కూడా ఒక జాబ్ చేయాలి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. రెడీ, పూలు అమ్మండి. రెడీ, యాక్షన్. మీకు ఇష్టమైన పూలన్నీ అమ్ముకోవచ్చు. మల్లెపూలు మోర్ 50 రూపాయలమ్మా. మిగతా పూలు అమ్మరా? ఉట్టి మల్లెపూలేనా? కాస్త కేర్ తీసుకోండి అమ్మా, ఇంట్రెస్ట్ పెట్టండి. అంటే సమ్మర్ కదా. పర్లేదు, అన్ని అమ్మచ్చు. చామంతి పూలు, చామంతి పూలు యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు చెప్పాలి. ఓకే, పూలమ్మ పూలే, మల్లె పూలే, చామంతి పూలే, జాజి పూలే, ఆదిలక్ష్మి గారే రెండే. రెడీ, యాక్షన్. అంత బాగా అనలేను. యాజ్ ఇట్ ఈస్. రెడీ, యాక్షన్. పూలమ్మ పూలే, మల్లె పూలే, జాజి పూలే. వచ్చేస్తుంది అదే. గులాబ్ పూలే రావాలమ్మా. నేను వెనకాల బుట్ట తట్టట్టుకొని మీరు ముందు పూలు అమ్ముకొని, సో బావగారు చూడాలి అలా నడుచుకుంటే. ఏమైంది అంటే అప్పుడు మనం ఏం చెప్తాం తెలిసి, ఇలాంటి ఇంకో తులసి వనం కొనడానికి మరి సెకండ్ బిజినెస్. అబ్బా, పూలు అమ్మేసి కట్టేస్తాం. రెడీ, జాగ్రత్తగా వినండి. టంగ్ స్టార్ట్ ఆడదాం. పచ్చని తోటలో కొత్తిమీర కట్ట, పక్కింటి పెరటిలో పాలకూర తట్ట. ఫాస్ట్ గా 10 times చెప్పండి చాలు. పచ్చని తోటలో కొత్తిమీర కట్ట, పక్కింటి తోటలో పెరట్లో, పక్కింటి పెరట్లో పాలకూర తట్ట. ఫాస్ట్ అడిదిరిగి, ఫాస్ట్ గా అడిదిరిగి. పచ్చని తోటలో కొత్తిమీర కట్ట, పక్కింటి పెరట్లో పాలకూర కట్ట. పచ్చని తోటలో కొత్తిమీర కట్ట. కట్ట అంది, రెట్ట అనలేదు. గొడవ వదిలింది. ఇప్పుడు చప్పట్లు కొట్టాడమ్మా. కంగ్రాచులేషన్స్. చూసారు కదా, ఫస్ట్ రౌండ్ ఓ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మా వాళ్ళు. మరి ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మరింత ఉత్సాహంగా నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రెడీ ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్. భారం తగ్గించుకోండి, లాభం పొందండి అనే ఆట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే ఏం లేదు, ఇద్దరు ఆడతారు ఒక్కసారి జంప్, మళ్ళీ ఇద్దరు అందులో జంప్, మూడో జంప్, నాలుగో జంప్. వెళ్ళేటప్పుడు జంప్ చేసుకుంటూ వెళ్ళాలి, వచ్చేటప్పుడు పరిగెట్టుకుంటూ రావాలి.
సో అక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. ఎవరు ఫాస్ట్ గా వస్తే వాళ్ళని క్వశ్చన్ అడుగుతా, రైట్ ఆన్సర్ చెప్తే ఒక పాయింట్ వస్తుంది. ఓవరాల్ గా 3 questions 2 points వచ్చిన వాళ్ళు విన్ అయిపోతారు అంతే. రెడీ? మరి గేమ్ మొదలు పెట్టడానికి ముందు మనకు ఒక గెస్ట్ రాబోతున్నారు. సో మన జెమినీ టీవీలో మధ్యాహ్నం 1 గంటకి ప్రసారం అయ్యే అభినందన సీరియల్ నుంచి. సో అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే వెల్కమ్ చెప్దాం ఐరేంద్రి గారికి. హలో, నమస్కారం అందరికి. ఐరేంద్రి వస్తుంది అంటే ఒంటి నిండా నగలు పెట్టుకుని వస్తుంది. నువ్వు వెళ్ళేటప్పుడు 2 తీసుకుందాం అనుకున్నాం. అన్సీన్ లేదు. నువ్వేమో జలాలా అంటే వచ్చావు. రెడీ? 3, 2, 1 గో. సో మొత్తానికి ముందు ఈఎంఐ నీరజ గారు ఈఎంఐ తెచ్చారు. ఈఎంఐ తగ్గించుకుంటే చాలా హ్యాపీ. ఏమంటారు నీరజ గారు? ఓకే నీరజ గారు, మీ క్వశ్చన్ ఏంటి అంటే మన తెలుగు సినిమాల్లో రాముడు గెటప్ వేసిన 2 హీరోల పేర్లు చెప్పాలి. తెలుగు మహేష్ బాబు ఇప్పుడు వేస్తున్నాడు, ప్రభాస్ ఆది పురుషుడులో, ఆదిపురుషుడులో ప్రభాస్ రాముడు. ఇంకా బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఏ సినిమాలో రాముడు వేశారు? శ్రీరామరాజ్. రైట్ ఆన్సర్. రెడీ? ఈసారి మన కుమారి గారు తగ్గొద్దు. 3, 2, 1 గో. సరే కుమారి గారు ముందుగా లోన్ తీసుకొచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్ బిలాంగ్స్ టు కుమారి గారికి వెళ్ళిపోతుంది. సో కుమారి గారు మేము ఒక సాంగ్ ప్లే చేస్తాం, జాగ్రత్తగా వినండి, తర్వాత క్వశ్చన్ అడుగుతా. ఓకే సాంగ్ ప్లీజ్. 1 గానికి 22 బస్తిల మస్తు కట్అవుట్, బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు, కిక్కే సాలక ఓ నైటు, ఎక్కి డొక్కు బుల్లెట్, సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు, సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు, బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు, బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమామ, సుక్కదాగక చక్కరొచ్చెర్రో పాట విన్నారు కదా జాగ్రత్తగా. ఈ పాటలో 2 హీరోయిన్లు ఉంటారు. ఆ డాన్స్ సాంగ్ లో హీరోలు 2 పేర్లు చెప్పొద్దు, ఆ హీరోయిన్లు 2 చెప్పండి. పూజ. ఫుల్గా పూర్తి పేరు చెప్పాలి. టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 3. ఆ పేరు మీద హీరోయినే లేదు, పూజశ్రీ అంట. నేమా సింగ్ గెస్ట్ వచ్చింది కాబట్టి పూజా సింగ్. సరే మీరు చెప్పలేని కారణంగా ఈ క్వశ్చన్ ఇటు షిఫ్ట్ చేసేస్తున్నా. 2 పేర్లు చెప్పాలి. ఆ సాంగ్ లో ఉన్న 2 పేర్లు. పూజ హెడ్, ఆ. టాబు. టాబువా? అదే అంటే కదా మదర్ క్యారెక్టర్ వదిలేయండి, యంగ్ హీరోయిన్. ఇలాంటి యంగ్ గురించి చెప్పాలి. నివేదిత రెడ్డి. రెడ్డియా? నివేద పేతరాజు. కాకపోతే మీరు చెప్పలేదు కాబట్టి ఈ పాయింట్ ఎవరికి వెళ్ళలేదు. మీరు 1 point లో 1 ఉన్నారు. point lead లో. మీరు ఈసారి విన్ అయితే డ్రా అవుద్ది. ఓకే Come on. రెడీ? 3, 2, 1 గో. తీసుకోండి, అమ్మో. సరే కుమారి గారు మీ క్వశ్చన్, మీకు ఇష్టమైన హీరో పేరు చెప్పండి. ఆ హీరో మీద అడుగుతా. నాగార్జున గారు. నాగార్జున గారు. ఓకే అది జరగండి. నాగార్జున గారు టాబు హీరోయిన్లుగా 2-3 సినిమాలు ఉన్నాయి. ఒక 2 సినిమా పేర్లు చెప్పండి. నిన్నే పెళ్ళాడు. నిన్నే పెళ్ళాడతా. రైట్ ఆన్సర్. ఇంకోటి ఇంటికెళదాం పదవమ్మో అనేది సాంగ్ ఉంటది. ఆవిడే మా ఆవిడ. ఏంటండి గట్టిగా చెప్పండి. ఆవిడే మా ఆవిడ. ఆవిడ మా ఆవిడ ఎప్పుడన్నా అన్నారా సారు? అన్నితో ఏంటి నేను వాతలు పెట్టాను. ఓకే రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ గౌరవం ఏం జరిగిందంటే 1 పాయింట్ మీరు సాధించారు, 1 పాయింట్ మీరు సాధించారు కాబట్టి ఫస్ట్ టైం వాల్యూ గోల్డ్. భారం తగ్గించుకోండి, లాభం పొందండి. నాకు భారం పెరిగింది. సో డ్రా అయింది కాబట్టి 2 విన్నర్స్. ఓకే కంగ్రాట్స్. ఆల్రెడీ ఓషివెంగ్ లో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. అండ్ ఆడడానికి ఇటువైపు రాధా గారు, అర్చన గారు రెడీగా ఉన్నారు. సో వెళ్ళేటప్పుడు జంప్ చేసుకుంటూ వెళ్ళాలి, వచ్చేటప్పుడు పరిగెట్టుకుంటూ రావాలి. ఎవరు ఫాస్ట్ గా వస్తే వాళ్ళని క్వశ్చన్ అడుగుతా. ఓకే 3, 3, 2, 1 గో. వచ్చిన పరుగు 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 పడిపోతారు పట్టుకో. అమ్మా ఇద్దరు ఒకటేసారి పెట్టినట్టున్నారు. ఓకే రాధా గారు ఈక్వల్ గా అంటే కరెక్ట్ వేలో వెళ్ళారు. అర్చన గారు అక్కడ ఒక స్టెప్ వేసారు. అంతే కదా అర్చన గారు? ఈ రౌండ్ లో ముందుగా ఇంట్రెస్ట్ పట్టుకొచ్చారు రాధా గారు అండ్ స్టెప్ వేయకుండా. కాబట్టి క్వశ్చన్ మీకే. రాధా గారు మీకు ఇష్టమైన హీరోయిన్ పేరు చెప్పండి. శ్రీదేవి. సేమ్ మీలానే ఉంటారు కదా శ్రీదేవి గారు. అది జరగండి బాగా చెప్తారా అవే మాట. శ్రీదేవి చిరంజీవి గారు కలిసి నటించిన 2 సినిమా పేర్లు. జగదేక్ వీరుడు అతిలోక సుందరి. చెప్పేస్తాం అది. ఇంకో సినిమా, ఆ సినిమాలో శ్రీదేవి గారు కళ్ళు ఉండవు. ఎస్పి పరశురామ్. మీకు తెలుసా? ఉన్నారు ఎస్పి పరశురామ్ గారు. ఎస్పి పరశురామ్ లో ఎవరు హీరో?
చిరంజీవి. హీరోయిన్ శ్రీదేవి. రైట్ ఆన్సర్. సూపర్, ఓ పాయింట్ వచ్చింది మనకి. రెడీ, ఇది చాలా టఫ్. మీరు వస్తే రెండో క్వశ్చన్, మీరు వస్తే ఫస్ట్ క్వశ్చన్ మీకు. ఓకే, రెడీ? కమాన్ టై చేయాలి. 3, 2, 1 గో. జంప్. వచ్చండి వచ్చండి వచ్చండి. తగిలిందా? రాధా గారు ముందు వచ్చారు కాబట్టి సెకండ్ క్వశ్చన్ మీకే. ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా. రాధా గారు ఏం చదువుకున్నారు? ఎంఏ. ఎంఏ. ఓ మై గాడ్. బావ గారు? ఎంటెక్. అమ్మో, అందరూ మాస్టర్ డిగ్రీలే బాబోయ్. సో ఇప్పుడు రీసెంట్ గా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉంది, తొందరగా వెళ్ళిపోతున్నారు అందరూ కూర్చొని. ఆ ట్రైన్ కి ఇంకో పేరు కూడా ఉంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ కి ఇంకొక పేరు. ఆప్షన్స్ ఇస్తా, 3 ఆప్షన్స్ గెస్ట్ చేయండి. అందులో ఆప్షన్ ఏ ట్రైన్ 15, ఆప్షన్ బి ట్రైన్ 18, ఆప్షన్ సి ట్రైన్ 16. వందే భారత్ ఎక్స్ప్రెస్ కి ఇంకొక పేరు. బి. ఆప్షన్ బి. ఆప్షన్ బి ట్రైన్ 18. అమ్మా రైట్ ఆన్సర్. మొత్తానికి రాధా గారు ఈ రౌండ్ లో 2 పాయింట్స్ తో విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ ఈరోజు ఓషివెంగ్ లో మనం ఆడాం వాల్యూ గోల్డ్ భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. సో ఫస్ట్ రౌండ్ లో డ్రా అవడం వల్ల మనకి 3 విన్నర్స్ ఉన్నారు. కుమారి గారు, నీరజా గారు అండ్ రాధా గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు. బై బాయ్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కుమారి గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో అంతా మన వాళ్ళే, మన ఫ్యామిలీయే. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మా. మేము 4 అండి, తోడబుట్టిన వాళ్ళు. 2 బ్రదర్స్, 2 అక్క చెల్లెళ్ళు. నాన్నగారు రైల్వే జాబ్ అండి, నేను పెద్దదాన్ని. పెద్ద తమ్ముడు తను కూడా రైల్వేలోనే చేస్తాడు, బిలాస్పూర్లోని. ఓకే. సడన్గా 2014లో తనకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి చనిపోయాడండి. అంటే చనిపోయాడంటే సడన్గా తిరుపతి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి మార్నింగ్ దిగాడు. నైట్ సడన్గా సినిమాకి వెళ్ళి, ఆ రోజు శివరాత్రి. నేనైతే అప్పుడు అక్కడ లేను, హైదరాబాద్లోనే ఉన్నాను. మా అబ్బాయికి మ్యారేజ్ అవ్వడం, మా అబ్బాయితో నేను ఇక్కడ ఉండడం, వేరే కాపురం పెట్టడం. సడన్గా రావడంతో సినిమాలోనే ఇంటర్వ్యూలోనే కుప్ప కూలిపోయాడండి. సినిమా వెంటనే ఆఫ్ చేసి వెంటనే అంబులెన్స్ అవి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారండి. ఆ నైట్ అలా జరగడంతో హాస్పిటల్కి అక్కడ నుంచి అలా వెంటనే తీసుకెళ్లారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒక 2 days తర్వాత నాకు తెలిసింది ఇలా బాగాలేదు అని అనేసి. ఆయన ఉన్నారు ఇంకా స్పృహలోనే ఉన్నారండి, ఉన్నారు. తెలియదు, కొంచెం రికవర్ అయ్యారు, తగ్గింది, కొంచెం బాగానే ఉంది. అప్పుడు అన్ని టెస్ట్లు అన్ని చేయిస్తే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది అనేసి అని చెప్పారన్నమాట. తను అక్కడ నుంచి బిలాస్పూర్ తన రైల్వే హాస్పిటల్ అన్ని మంచి ఇది ఉంటుందని అక్కడ తీసుకెళ్లి జాయిన్ చేసామన్నమాట. ఒక 4 months వరకు లాగాడు. సడన్ గా మళ్ళీ జూన్ నెలలో చాలా సీరియస్ చేసింది అన్నమాట. కళ్ళు మూసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అంతే. మళ్ళీ కళ్ళు తెరవకుండానే తను అలాగే చనిపోయాడండి. పిల్లలు మాత్రం చాలా చిన్నవాళ్ళు, ఒక పాప ఒక బాబు. వాళ్ళ ఆవిడకైతే ఏమీ తెలియదండి అసలు. తను ఎక్కువగా చదువుకోలేదు, 7th class వరకే చదువుకుంది. మా తమ్ముడే తనకి, ఆ భర్తే తనకు లోకం. ఇప్పుడైతే తను అసలు ఎవరి లోకంలో కూడా లేదండి. కానీ పిల్లలిద్దరూ ఇదయ్యారు. కానీ మా ఇంట్లో ఒక సందడి అంటే మా పెద్ద తమ్ముడితోనే. ఆ తమ్ముడు చనిపోయిన 7 సంవత్సరాల తర్వాత, ఒక 6 సంవత్సరాల తర్వాత కరోనా 2nd week వచ్చిన తర్వాత మా నాన్నగారు చనిపోయారండి సడన్గా. మళ్ళీ మా ఫాదర్ పోయిన ఒక 3 సంవత్సరాలకి మా హస్బెండ్ కూడా సడన్గా పోయారండి. సడన్గా ఫీవర్ వచ్చి చాలాగా ఇదే అయిన తర్వాత తీసుకుంటారు కానీ తెలియలేదండి క్యాన్సర్ రావడంతో సడన్గా ఆయన కూడా చనిపోయారు. అవన్నీ జరగడంతో మా ఇంట్లో సంతోషం, ఆనందం, మా కుటుంబం చల్లా చెదురు అయిపోయినట్టు అయిపోయి మేము ఇప్పటికి కూడా ఏదో ఆనందంగా ఉంటాం. కానీ 3 మంచి మనుషుల్ని కోల్పోయామనే బాధే మాకు ఉంటుందండి ఎప్పుడు. అయితే మా అబ్బాయికి రైల్వే జాబ్ ఇచ్చారండి, టికెట్ కలెక్టర్ అయ్యాడు. వాళ్ళ పాప ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తుంది, జాబ్ వచ్చింది. మా మరదలైతే మాత్రం మా తమ్ముడిని కోల్పోయింది. మేమైతే జీవితంలో
చాలా కోల్పోయినట్టే అయిపోయామండి అన్ని మీరు విధాలుగా. ఎలా అమ్మా, పిల్లలు సెటిల్ అయ్యారా? మా పిల్లలు సెటిల్ అయ్యారండి. మా అల్లుడు గారు బిజినెస్, మా పాప ఇది, మా బాబు సాఫ్ట్వేర్. కానీ సంతోషం అంటే ఇంట్లో కోల్పోయింది ముగ్గురుతోని పోయింది. బ్రదరు, ఫాదరు, భర్త. బట్ ఏమైనా దాంతో మీరైతే స్ట్రాంగ్ గా ఉండాలి. ఇది అది. మీ ఫ్యామిలీ అనుకున్నారు, వచ్చి మీ అంతేనండి. మనసులో బాధను మా అందరితో షేర్ అవును. చేసుకున్నారు. డెఫినెట్ గా అయితే నాకు మనం అందరూ అందరం- చెప్తుంటే నాకు కూడా నా బ్రదర్ గురించి చెప్పాలి అని అనిపించిందండి. డెఫినెట్ గా అమ్మ, ఒక కుటుంబం అందరూ కలిసినప్పుడు ఆటలు పాటలే కాదు, మనసులో ఉన్న బాధలు కూడా షేర్ చేసుకుంటేనే అప్పుడే మనం ఫ్యామిలీ. సో డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మనం అందరం ఒకటి అని మాట్లాడుకోవాలి కూడా, ఒకరి గురించి ఒకరు చెప్పుకోవాలి. అందుకే ఈ రోజు వచ్చారు మీరు. సో మా అందరి గుర్తుగా మీకు ఓ చిన్న కానుక. బీ స్ట్రాంగ్ మా, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండాలి మీరు. ఆల్రైట్, ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి, మిస్ కాకుండా. మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి బామలు సత్యభామలు. నమస్తే.